హాయ్ అండి, బాగున్నారు అందరూ. ఈరోజు ఏంటి బిర్యానీ పట్టుకుని కూర్చున్నాను అనుకున్నారా? సండే కదండి. సండే అంటే మా పిల్లలకి బిర్యానీ ఉండాల్సిందే. అందుకని నేను ఫ్రాన్స్ బిర్యానీ చేసేస్తున్నాను. ఫస్ట్ ఫ్రాన్స్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా వాష్ చేసుకొని కొద్దిగా ఉడికిస్తే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకోవాలి. అందులోకి సరిపోయినంత కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ గురించి అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి మసాలా, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టమాటా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి వాటర్ కూడా రెడీ చేసుకున్న వాటర్లో ఆల్ గరం మసాలా, సాజీరా, బిర్యానీ ఆకు, సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాయిల్ అవ్వనివ్వాలి. అందులోకి పేస్ట్ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి సరిపోయినంత కారం, ఉప్పు కూడా వేసుకొని సిమ్లో మగ్గించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయిన తర్వాత పక్కన కూడా రైస్ బాయిల్ అవుతుంది. ఒక 80% అయితే కుక్ అయిన తర్వాత రైస్ మొత్తం తీసుకొని వేసుకోవాలి పైన. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి మొత్తం ఒకే లేయర్ కింద అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొద్ది కలర్ గురించి వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు హైలో ఒక 5 మినిట్స్, మీడియం హీట్లో ఒక 10 మినిట్స్ కూడా వేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్యాన్ పెడితే కిందన మాడదనమాట, ఈవెన్గా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ కూడా చూస్తున్నాను, అదిరిపోయింది అనమాట. ఇప్పుడు బిర్యానీ కూడా చూడండి, అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఎక్కువ స్పైస్ ఉన్న మా పిల్లలు తినరు, మీడియంగా వేస్తేనే తింటారు ఇష్టంగా. ఈ విధంగా చేసి చూడండి, చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రాన్స్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట. మసాలాలు కూడా బ్యాలెన్స్గా అన్నీ సరిపోయాయి. చాలా టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.